ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యువర్ ఆనర్, ఒక్క అవకాశం నా క్లయింట్కి ఇవ్వండి. లేదంటే కళ్ళుండి చూడలేని ఆ న్యాయదేవత సాక్షిగా ఒక అమాయకురాలికి శిక్ష వేసిన అపఖ్యాతి మూట కట్టుకోవాల్సి వస్తుంది. యువర్ ఆనర్, తను ఓడిపోతున్నాననే అక్కసుతో మనందరం దైవంగా కొలిచే న్యాయదేవతని విమర్శిస్తున్నాడు యువర్ ఆనర్. నాది విమర్శ కాదు. నిట్టూర్పు. నిజం బతకట్లేదు, నిజాయితీ నిలవట్లేదు, ఒక అమాయకురాలు బలైపోతుందన్న అసంతృప్తి. అసంతృప్తి యువర్ ఆనర్, అసంతృప్తి. మెలాడ్, అపోజిషన్ లాయర్ గారికి ఇంకా సమయం ఇచ్చే కొద్దీ ఆయన ఓడిపోతున్నాననే బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. దయచేసి మిలాడ్, వెంటనే ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించి ముద్దాయికి కఠిన శిక్ష వెంటనే విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిజాన్ని కాలం ఆపేస్తుంటే, న్యాయదేవత కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూడలేక అలా మాట్లాడాను. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్కి ఒక్క అవకాశం ఇవ్వండి. అబ్జెక్షన్ డినైడ్. ఈ కేసులో నా తీర్పుని రిజర్వ్ చేశాను. సుందరి ఏ తప్పు చేయలేదు. కన్నయ్య, కోర్టులో మాట్లాడకూడదు, కూర్చో. అనయ్య కూర్చోనయ్య. హే, ఆయన అబద్ధం చెప్తున్నాడు రా. గాయత్రి, సుందరికి అన్యాయంగా శిక్ష వేస్తున్నారు. బావగారు, ఆ మల్లేష్ దొరకలేదా? లేదు, వాడిని ఎవరో కత్తితో పొడి చేశారు. హాస్పిటల్లో వాడు చనిపోయాడు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి త్రిపురే తన మామగారైన వాసుదేవు గారిని అత్యంత దారుణంగా పొడిచింది అని కోర్టు నమ్ముతోంది.